ఢిల్లీలో నీట్ విద్యార్థులు చేపట్టిన నిరసనకు సంఘీభావంగా ప్రకాశం జిల్లా దర్శిలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నీట్ విద్యార్థులపై లాఠీ చార్జీలు ఖండిస్తూ పరీక్షా పత్రాల లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై జరిగిన పోలీసు చర్యలను, విజయవాడలో ఆంధ్రరత్న భవన్పై జరిగిన దాడిని కూడా ఖండించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు జిల్లా, మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఏదైతే గడిచిన 20 రోజుల నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సిజేపీ నాయకులు, స్టూడెంట్స్, విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి పోరాటాలు చేస్తున్నారు. దాని మీద బీజేపీ ప్రభుత్వం 2 రోజుల క్రితం వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. ఇది ఎంత దుశ్చర్య అంటే దేశంలోనే ఇది ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఇలాంటి అకృత్యాలు చేస్తుంది. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పున్నారు, వాక్ స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది, దాన్ని సమయానికి మీరు వాడుకోవచ్చు అని. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చి, బీజేపీ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో 158 పేపర్ లీకేజీలు ఈ దేశంలో జరిగినాయి. మరి దీని గురించి మాట్లాడొద్దా? నిరుద్యోగులు, మోడీ గారు ప్రభుత్వంలోకి రావడానికి ఆ రోజు చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. మరి 2 కోట్ల ఉద్యోగాలు ఎడిపోయినాయి? ఈ పేపర్ లీకేజీలు ఏంది? ఈ దేశం ఎటుపోతుంది? ప్రపంచం మొత్తం మన దేశం కళ్ళి, ఇంతకుముందు ఉన్న గౌరవం మీద మన దేశం కళ్ళి చూస్తుంటే ఈరోజు ఆ గౌరవం పోగొట్టే పరిస్థితులు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అలాగే రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ప్రపంచంలోనే ఎన్నడూ లేని విధంగా, మన దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ప్రధాని ఇంటి ముందు విద్యార్థుల కోసం ధర్నాకి, శాంతియుత ధర్నాకి కూర్చుంటే అతన్ని కానీ మీరు రక్తం వచ్చేటట్టు పోలీస్ బలగాల్ని వాడడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే రక్త బొట్టు కాంగ్రెస్ పార్టీ వదలడం అనేది ఇది మొదటిసారి కాదు. ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళని తరిమేయడానికి ఎన్నో రక్త బొట్టులు ఈ కాంగ్రెస్ పార్టీ వదిలింది. అట్లాంటిది వీళ్ళకి ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి చర్యలు వీళ్ళకేం కొత్త కాదు. ప్రజలారా గమనించండి.